సార్ ఇప్పుడు పిల్లలు ఒక పీరియడ్ వరకు బాగా చదువుకుంటారు. ఒక 6th క్లాస్ 7th క్లాస్ అప్పటికి. అంటే కొంచెం వయసు పెరిగే కొద్దీ బయట ఫ్రెండ్స్‌ని చూసి బయట తిరగడానికి లేకపోతే ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడానికి ఇలాంటి వాటికి ఎక్కువ అలవాటు పడిపోతూ ఉంటారు. అంటే సడెన్‌గా వీళ్ళలో ఇంత చేంజ్ ఎందుకొస్తుంది? ఇలా ఎందుకు చేస్తారు పిల్లలు? ఒక అద్భుతమైన ప్రశ్న అడిగామమ్మా. వీటన్నిటికి కారణం తల్లులు. వీటన్నిటికీ కారణం తల్లులు. అదేం సార్ ఎలా అంటారండి? ఎస్, నిన్న ఒకళ్ళు వచ్చారు నా దగ్గరికి. ఏమండి, మా అబ్బాయి పేరు యువరాజ్. ఇప్పుడు ఏదో యూనివర్సిటీలో బయట వేరే స్టేట్లో యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేర్చాం. ఇంటర్మీడియట్ దాకా 90% స్టూడెంట్, 95% స్టూడెంట్. అలాంటి అబ్బాయి ఇలా చేర్చాము. ఇప్పుడు చేర్చినాక అక్కడికి వెళ్ళినాక అబ్బాయి వైన్, ఉమెన్ అండ్ గ్యామ్లింగ్, వైన్, ఉమెన్ అండ్ గ్యామ్లింగ్ 3 అలవాటు అయిపోయినాయండి. అసలు ఆ అబ్బాయిని పట్టుకోవడానికి వీలు కావట్లేదు, ఇలా ఇబ్బంది పడుతున్నాము అని చెప్పారు. అంటే వెంటనే నేను అడిగాను, అమ్మ మీరు ఏమన్నా మీ అబ్బాయిని నిక్నేమ్తో ఏమన్నా పిలుస్తున్నారా అని అడిగాను. అవునండి, మా అబ్బాయిని చింటూ అని పిలుస్తామండి అని చెప్పారు. వెంటనే వాళ్ళ ఫోన్లో, ఎవరి ఫోన్లో అమ్మా? వాళ్ళ ఫోన్లో, పేరెంట్స్ ఫోన్లో న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసి చింటూ అని కొట్టా. చింటూ అని కొట్టి దీని ప్రొడక్షన్ చదవండి అని చెప్పి చూపించా. ఆ ప్రొడక్షన్ ఏముందంటే, ఈ పేరు వాళ్ళు పొలాలు అడవులు పట్టి తిరగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది, పగలు నిద్రించి రాత్రుల్లో మేల్కొనేవారు అయి ఉంటారు, దుష్ట సంస్కారాలు అలవాటై ఉంటారు అని చెప్పి ఉన్నది ఆ పేరులో. వాళ్ళకే చూపించా. అమ్మా మీరు మాలాంటి 10 మందిని పిలిచి పేరు పెట్టేటప్పుడు భోజనం పెట్టి, మాలాంటి 10 మందిని పిలిచి భోజనం పెట్టి మా అబ్బాయి పేరు యువరాజ్ అని చెప్పి పంచభూతాల సాక్షిగా భగవంతుడికి మాట ఇచ్చారు. అంతేనా? ఒక పూజ, ఒక 10 మంది వచ్చి భోజనం చేయటం, అదొక తతంగం కదా, ఒక ఫంక్షన్ కదా పేరు పెట్టడం అంటే. అలా ఉయ్యాల్లో వేసేటప్పుడు అబ్బా మంచిదండి, మా అబ్బాయి నక్షత్రం ఫలానా వై మీద వచ్చింది, మా అబ్బాయి పేరు యువరాజు, అది ఇది అని చెప్పారు. బాగా మాట ఇచ్చారు, చక్కగా ఉన్నది. మేము 10 మంది భోజనం చేసి బయటికి వెళ్ళిపోయినాక చింటూ, బుజ్జి, కన్న, చిట్టి అని మాట మీరే తప్పారు. మాట ఇచ్చింది ఎవరమ్మా? అసలు మేము వస్తామని చెప్పలా, మీరే పిలిచి భోజనం పెట్టారు, మీరే పంతులు గారిని పిలిచి మా అబ్బాయికి నామకరణం చేయాలని అన్నీ మీరే చేశారు, ఒక తతంగం చేశారు, అక్కడ ఒక పూజ కూడా చేశారు. పూజ అంటే ఏంటో తెలుసా? భగవంతుని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి పూజ చేస్తామనే కదా మన ఫీలింగ్. అలా చేశారు. అలా అప్పుడు యువరాజు నామధేయస్తా అని చెప్పి కూడా దేవుడికి చెప్పారు. మేము వెళ్ళిపోయాం, మీరు ఆ పంతులు గారు వెళ్ళిపోయారు. అంతా అయిపోయినాక మీకేం ముద్దులు ఎక్కువ అయిపోయా. అమ్మలకి ఏం కావాలమ్మా? ముద్దులు. అబ్బాయి లైఫ్ ఎట్టపోతే మనకేమి, ఎట్టపోయిద్దో ఎవడికి తెలుసు, మనకు ముద్దులు మెయిన్. చింటూ 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 అని పిలుచుకుంటా కూర్చున్నారు. చింటూ అనేటువంటి పేరుకి ప్రొడక్షన్ ఉంటుంది, ప్రతి దానికి ఒక ప్రొడక్షన్ ఉంటుంది. యువరాజుకి ప్రొడక్షన్ ఉంటుంది, చింటూకి ప్రొడక్షన్ ఉంటుంది, చిన్నీకి ప్రొడక్షన్ ఉంటుంది, ప్రతి వర్డ్కి ఒక ప్రొడక్షన్ ఉంటుంది. ఆ ప్రొడక్షన్ కూడా మామూలు ప్రొడక్షన్ కాదు, దట్ ఈజ్ యూనివర్సల్ ప్రొడక్షన్. యూనివర్సల్ ప్రొడక్షన్ అంటే ఏం తెలుసమ్మా? ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా అదే ప్రొడక్షన్ ఉంటుంది, దాన్ని యూనివర్సల్ అంటారు. అంటే ఇండియాలో ఒక ప్రొడక్షను, అమెరికాలో ఇంకో ప్రొడక్షను, ఇంగ్లాండ్లో ఇంకో ప్రొడక్షన్ ఉండదమ్మా. నెట్ అంటే అంతా ప్రపంచం అంతా ఒకటే కాబట్టి ఒకే రకమైన ప్రొడక్షన్. ఆ ప్రొడక్షనే వాళ్ళ చేత చదివించి ఇలా ఉందమ్మా, మీ బిడ్డ లైఫ్ మీరే పాడు చేసుకుంటున్నారు. ఎందుకని? మీరు ఒక నెగిటివ్ వర్డ్ని పిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు నిన్ను అమ్మ 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 అని పిలిస్తే జన్మంతా మాట్లాడతావు నాతో. ఆ అమ్మకు ముందు ఏదైనా ఒక అక్షరం పెడితే ఏడ పడేస్తాంతావు. అంటే నిన్ను అలా మోల్డ్ నేనే చేస్తున్నా, అమ్మ అమ్మకేను ఆ అక్షరం ముందు పెట్టి. అలా నెగిటివ్ వైబ్రేషన్స్ ఇస్తున్నారు తల్లిదండ్రులు. వీళ్ళని చూసి పక్కింటోళ్ళు చింటూ అని పిలుస్తున్నారు, వాళ్ళని చూసి ఫ్రెండ్స్ చింటూ అని పిలుస్తున్నారు, అంత ప్రపంచం అంతా చింటూ అని పిలుస్తుంది. అప్పుడు అబ్బాయికి ఆ ఇంటర్మీడియట్ దాకా అబ్బాయికి ఉన్నటువంటి యొక్క జాతక యొక్క ప్రభావం కానీ, గత జన్మ పాప పుణ్యాలను బట్టి కానీ అప్పుడు వరకు బాగానే లాక్కొచ్చింది. ఆ నెగిటివ్ ఉన్నప్పటికీ అప్పటి వరకు సెట్ అయింది. కానీ అక్కడి నుంచి ఇంకా నెగిటివ్ ఎక్కువైపోతుంది. ఎక్కువైపోయినప్పుడు ఆ నెగిటివ్కి తగ్గట్టుగా అబ్బాయి బిహేవ్ చేయడం జరుగుతుంది. అందువల్ల దానిలో వాళ్ళే చదివారు, ఏందమ్మా దుష్ట సంస్కారాలకు అలవాటు అవుతారు, వైన్, ఉమెన్ అండ్ గ్యామ్లింగ్ ఏది వదలరంట. ఇంత బాగా ఉంటుందమ్మా మీ అబ్బాయి లైఫ్. సో మీ ఇష్టం అమ్మ, కంటిన్యూ చేసుకోండి అమ్మ. చింటూ యువరాజు పిలిస్తే ఒకవేళ బాగుపడతాడు మీ అబ్బాయి, ఒకవేళ మా అబ్బాయి ఆడ బాగుపడి మంచి ఉద్యోగం చేస్తే మీకు ఏదైనా ఇబ్బంది ఏమోనమ్మా, మీ ముద్దులు వదులుకోవద్దమ్మా, మీ ముద్దులు వదులుకోకూడదు అంటే చింటూ అని పిలుచుకోండి, మా అబ్బాయి బాగున్నా అంటే యువరాజు అని పిలుచుకోండి అని గైడ్ చేశాను.
ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఈజ్ గైడెన్స్ ఓన్లీ. దిస్ ఈజ్ నాట్ ఎ ఫైనల్. వీళ్ళందరూ చెప్పినట్టు ఆస్ట్రాలజీ ప్రకారమే జరిగిపోయిద్దంటే మరి ఆస్ట్రాలజీ ప్రకారమే జరిగిపోతుందంటే మరి వీళ్ళందరినీ ఈ జరిగే యాక్సిడెంట్స్ అన్నీ ఆపొచ్చు కదా. న్యూమరాలజీ ప్రకారమే మొత్తం జరిగిద్దంటే ఇవన్నీ ఆపొచ్చు కదా. ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపొచ్చు కదా. అంటే జాతక చక్రం ప్రకారం ఎలా జరిగిద్ది ఏంటి అనేటువంటి గైడెన్స్ ఇవ్వడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ విధంగా గైడెన్స్ ఇవ్వటం జరిగితే అప్పుడు ఆమె అంతా ఈని అవునయ్యా మేమే తప్పు చేసాం భలేవాళ్ళం అని వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి ఏమండి మన చింటూనంట చింటూ అని పిలవకూడదంట అండి అని చెప్పింది. మళ్ళీ ఏం చెప్పింది? అయ్యా మన యువరాజుని చింటూ అని పిలవకూడదంట అని చెప్పలా. అయ్యా మన చింటూనంట చింటూ అని పిలవకూడదంట, ఇక్కడ నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయని మళ్ళీ చింటూ అనే పిలిచింది మా తల్లి. అంటే ఇలా నిక్ నేమ్స్ పెట్టుకొని అనవసరంగా బిడ్డల యొక్క జీవితాలు పాడు చేయొద్దు. మీరు పంచభూతాల సాక్షిగా ఏదైతే పేరు పెట్టుకున్నారో ఆ పేరుతో పిలుచుకోండి. వాళ్ళకి మంచి లైఫ్ అనిపించడానికి అవకాశం ఉంటుంది. నమస్కారం.